హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య వ్లాగ్స్. నేను ఈరోజు ఏం చేస్తున్నానో చూపిస్తున్నారండి. అన్నం నైట్ అన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదంతా నేను తాలింపు వేద్దామని చేస్తున్నా. చూడండి, ఆ అన్నం అంతా కలిపేసుకొని అలా దుల్లుగా చేసేయాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ అన్నం తాలింపు అనేది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఏ టైంలో అయినా, ఇంకా చిన్నపిల్లలు అయితే నా బిడ్డ నా కొడుకు అయితే ఈ అన్నం బాగా తింటారు ఫ్రెండ్స్. ఎంత టేస్టీ అవుతుంది అంటే అంత టేస్టీ అవుతుంది. చిన్నపిల్లలు ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సరే, చిన్నపిల్లలు కాకపోయినా మనకి ఇంట్లో అన్నం మిగిలిపోయిన టైంలోనైనా, లేకపోతే కర్రీ లేని టైంలోనైనా ఇలా తాలింపు వేసుకున్నాం అనుకో, ఇష్టంగా మనమైనా ఎవ్వరమైనా తినొచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది. ఇది చలన్నం కదా ఫ్రెండ్స్ నేను వేసేది. ఇక మొత్తం వేడెక్కేసేపు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అది నేను కలిపేటట్టుగా. ఇది మనం కలుపుతూ ఉంటే ఒక సైడే ఉండకుండా పసుపు, కారం, ఉప్పు అనేది అన్నానికి మొత్తం పట్టేస్తుంది ఫ్రెండ్స్. అలా కలుపుతూ ఉండాలి. అన్నం కూడా వేడెక్కాలి. హైలో పెట్టద్దు ఫ్రెండ్స్. అదేంటి, పొయ్యి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. వేడెక్కేసేపు కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం పట్టదు, 5 మినిట్స్లో అయిపోతుంది. అందుకే నా వీడియో కూడా 3 మినిట్స్ కూడా ఉందో లేదో, ఆ 5 మినిట్స్లో అయిపోతుంది ఖచ్చితంగా. తొందరగా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. చూడండి, మొత్తం చిట్టి వీడియో తీస్తుంది నన్ను అన్నమాట. వాళ్ళు హాస్టల్కి వెళ్ళారని చెప్పాను కదా అంతకుముందు వీడియోలలో. అది వచ్చింది, హెల్త్ బాగాలేక ఫీవర్ వచ్చారు. అదే తీస్తుంది. ఇక నేను చూసి నవ్విన, పిన్ని చూడు అని అంటే చూసేసి నవ్విన. చూడండి ఫ్రెండ్స్, వేడెక్కిందో లేదో చూసుకున్నా. ఆ వేడెక్కిందని ఇక ఒకసారి కలిపేసి ప్లేట్లో తీసేసుకుందాము. ఇక తినడానికి డైరెక్ట్గా తినడానికైనా మేము ప్లేట్లో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అప్పటికే టైం ఎంత 9:30, 10 అయిపోయింది. తినేద్దాము అనేసి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్స్. బాయ్.